హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. శబ్దం. మన ప్రీవియస్ వీడియోస్లో చాలా మంది కమెంట్స్ బాక్స్ కింద శబ్దం మూవీ బ్రో అని అడిగారు. నేను కూడా ఈ మూవీ పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మూవీకి వెళ్ళాను. మూవీ చూసిన తర్వాత మాత్రం నిన్న రాత్రి ఇప్పటికీ ఒక వైబ్ లో ఉన్న ఆ సౌండ్స్ ఏంటి, ఆ ట్విస్టులు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీలోని క్యారెక్టర్స్ ఒక వన్ డే అయినా మిమ్మల్ని హంట్ చేస్తాయి. ఇంతకు ముందు సేమ్ ఇదే ఫీలింగ్ నాకు విరూపాక్ష మూవీ చూసినప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీకి దిస్ ఈజ్ ప్యూర్ సినిమా అండి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నేనే మూవీకి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే ఈ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. నా ఎఫర్ట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెన్ అవగానే అవంతిక అనే ఒక అమ్మాయి తను చదివే యూనివర్సిటీ పైన నుంచి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కట్ చేస్తే ఇది తనకు వచ్చిన కళ. మార్నింగ్ నిద్ర లేవగానే విండో సైడ్ నుంచి చూస్తే నిజంగానే ఇంతకు ముందు ఒక అమ్మాయి కళ వచ్చింది కదా, సేమ్ అదే ప్యాటర్న్ లోనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత అవంతిక భయపడిపోతుంది. ఏంటిది, తిను చనిపోవడం నాకు ముందుగానే నేను చనిపోయినట్టు కళ రావడం ఏంటని. ఇంతకు ముందు సేమ్ ఇలాగే ముఖేష్ అనే ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు సేమ్ ప్యాటర్న్ లో. దీన్ని చూసిన తర్వాత కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఏదో దెయ్యం ఉందని, భూత పిశాచాలన్నీ చేరి వీళ్ళని చంపుతున్నాయని, చేతబడులు చేస్తున్నారని మాట్లాడుతుంటే కాలేజ్ ప్రిన్సిపాల్ దీనికి రీజన్ ఏదైనా అవ్వని, ఈ విషయం కనుక బయటకు వస్తే మన కాలేజ్ నేమ్ అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ విషయాన్ని బయటికి తీసుకురాకండి, ముఖ్యంగా పోలీసులకి అని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న ఒక అతను ఒక సజెషన్ ఇస్తాడు. సార్, ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ని ఇక్కడికి పిలిపిద్దాం. ఇక్కడ జరుగుతున్న సూసైడ్స్ కి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్మే కారణమా, లైక్ లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలా ఏదైనా అయిండొచ్చు. అందరూ అనుకున్నట్టు నిజంగానే ఇక్కడ భూత పిశాచాలు, చేతబడులు లాంటి థింగ్స్ ఏదైనా ఉన్నాయా అతను కనిపెడతాడు అని చెప్తాడు. అతని పేరు వ్యామ, ముంబైలో ఉంటాడు. మీరు చెప్తే అతన్ని ఇక్కడ తీసుకొస్తానని చెప్పడంతో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వ్యామని పిలిపిస్తాడు. వ్యామ మూవీలో మన హీరో ముంబైలో ఒక ఇంట్లో గోస్ట్ ఉందని తెలిసి అతని దగ్గర ఉన్న వస్తువులు, మిషన్స్ తో ఆ గోస్ట్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. జనరల్ గా అందరూ గోస్ట్ తో మాట్లాడడానికి ఒక్కొక్క వే వెతుక్కుంటూ ఉంటారు కదా. ఇక్కడ వ్యామ మనకు వినిపించని మాటలు వినడానికి కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేసి గోస్ట్ తో మాట్లాడతాడు. అంటే గోస్ట్ తక్కువ సౌండ్ తో మాట్లాడినా కూడా ఇక్కడ వ్యామ వినగలడు. ఈ కేసును సాల్వ్ చేసి వ్యామ కాలేజ్ లోకి వస్తాడు. కాలేజ్ లో స్టూడెంట్స్ ది సూసైడా లేదా అక్కడున్న దెయ్యం ఏదైనా వీళ్ళని చంపుతోందా అని తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చి యూనివర్సిటీని, లైబ్రరీని, అక్కడ అట్మాస్ఫియర్ ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతను ఉండడానికి ఒక రూమ్ కూడా అలాట్ చేస్తారు. అతనితో పాటు యాంటోనీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ వ్యామకి అందజేయడానికి వ్యామ ప్రిన్సిపల్ ని కలిసి, సార్, ఈ హత్యల కారణం మీరేమనుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చెప్పండి అంటే, ఈ మధ్య కొంతమంది స్టడీస్ లో ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా రకరకాల కారణాలు చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. వాటిని కూడా మనం మేనేజ్ చేసేయచ్చు. కానీ ఈ పిశాచాలు, భూతాలు, చేతబడులు అంటూ ఇప్పుడు వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ దీన్ని నేను అస్సలు నమ్మను. దీని వెనకాల ఏ భూత పిశాచాలు లేవు, కేవలం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే సూసైడ్ చేసుకున్నారు అని నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావనుకో, దాన్ని నేను అందరికీ చూపిస్తాను, మీడియా వాళ్ళకు కూడా అంటాడు. వ్యామ అండ్ అలాగే యాంటోనీ వీళ్ళిద్దరూ కలిసి క్లాస్ మధ్యలో ఆపేసి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఇంతకు ముందు చనిపోయిన శ్వేత, ముఖేష్ వీళ్ళిద్దరికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, చనిపోవడానికంటే ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఫ్యామిలీ కంటే మీకే బాగా తెలుసు, వాళ్ళకి ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా లేదా ఇంకేమైనా ప్రాబ్లం వల్ల వాళ్ళు సఫర్ అయ్యారా, ఒకసారి ఏదైనా తెలిస్తే చెప్పండి అని అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. సార్, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నార్మల్ గానే ఉన్నారు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది చనిపోవడానికంటే ముందు వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రతి విషయానికి కోపడే వాళ్ళు, కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నట్టు అనిపించింది అని చెప్తారు. ఏదైనా పెద్దగా అరిచి మాట్లాడినా, నవ్వినా టెన్షన్ అయిపోయేది ముఖ్యంగా శ్వేత సార్ అని చెప్తారు. అలాగా, అయితే శ్వేత కూర్చున్న డెస్క్ ఏదని, శ్వేత కూర్చున్న డెస్క్ దగ్గరికి వెళ్ళి చూస్తే డెస్క్ పైన ఏదో ఒక సింబల్ వేసి ఉంటుంది శ్వేత బ్రతుకున్నప్పుడు. అండ్ అవంతిక అక్కడ టేబుల్ మీద కూర్చొని సస్పీషియస్ గా కనిపించడంతో అవంతిక దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ వ్యామ, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, శ్వేత చనిపోవడానికంటే ముందు మీ క్లాస్ లో నుంచి వెళ్ళిందంట, మీరే క్లాస్ లో నుంచి వెళ్ళమన్నారంట, ఏంటి కథ, ఏంటి విషయం అని అవంతికని అడిగితే అవంతిక, హో, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అంటే దెయ్యాలు పట్టేవాడు, అయినా ఇదంతా నేనెందుకు నీకు చెప్పాలి, ఓకే రైట్, ఇది నీ ఇన్వెస్టిగేషన్ లో భాగం కదా,
ఆ రోజు శ్వేత క్లాస్లో కొంచెం కాన్షియస్గా ఉండకుండా వేరే లోకంలో ఉంది. సరిగ్గా క్లాస్ విన్నందుకే నేను బయటికి వెళ్ళమన్నాను, అంతకుమించి నాకేం తెలియదని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం వ్యామని అవాయిడ్ చేస్తూ ఆ తర్వాత ఇక్కడ జరిగేదంతా వ్యామ అతని ఫ్రెండ్కి చెప్తాడు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, నా ఐడి కార్డ్ చూడండి అని చనిపోయిన శ్వేత ముఖేష్ ఎఫ్ఐఆర్ ఫైల్స్ నేను చూడాలని చెప్తే ఎస్ఐ వ్యామతో వెటకారంగా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోయారో వాళ్ళ ఆత్మలతో మాట్లాడి నువ్వు కనిపెడతావా భలేవాడివయ్యా అని కొంచెం నవ్వుతూ వెటకారంగా మాట్లాడుతూ వ్యామ కోపం వస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్స్ చూసిన తర్వాత వ్యామ బాడీస్ని చూడాలనుకుని ల్యాబ్కి వెళ్ళి శ్వేత ముఖేష్ వీళ్ళిద్దరి బాడీస్ చూస్తాడు. బాడీస్ అన్ని డీకంపోజ్డ్ అయిపోయి ఉంటాయి. ఎందుకని ఇంకా వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ బాడీని తీసుకెళ్ళలేదు అంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఇన్ఫార్మ్ చేయలేదు సార్ అని యాంటోనీ అంటాడు వ్యామతో. అప్పుడే వ్యామ బాడీలో ఒక విచిత్రమైన టాటో గమనిస్తాడు చెయ్యి మీద. అదే టాటో అదే సింబల్ ని ఇంతకు ముందు శ్వేత డెస్క్ లో చూసింటాడు. సో ఈ టాటోకి సూసైడ్స్ కి ఏదో సంబంధం ఉందని వ్యామకు అర్థమవుతుంది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే శ్వేత ముఖేష్ బాడీ చనిపోయినా కూడా వాళ్ళ పార్ట్స్ వంకర తిరుగుతున్నాయి, ఐ మీన్ కదులుతున్నాయి. దీనికి రీజన్ అక్కడున్న డాక్టర్లు కూడా సరిగ్గా కనిపెట్టలేకపోతున్నారు. అవంతిక తన రూమ్ లో స్నానం చేస్తుంటే ఏదో ఒక విచిత్రమైన సౌండ్ అవంతికకు వినిపిస్తుంది. సడన్ గా తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. వ్యామ అతని దగ్గర ఉన్న మైక్ అండ్ మిషన్స్ ద్వారా అక్కడ ఏదైనా గోస్ట్ ఉందా, ఇతనితో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుందా అని ఆ సౌండ్స్ ద్వారా వినడానికి ట్రై చేస్తాడు. అవంతికతో వ్యామ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే అవంతిక మాత్రం ఏంటి నాకు పులిహోర కలపడానికి ట్రై చేస్తున్నావా, ఇక్కడ నుంచి వెళ్ళు, నువ్వు వచ్చిన పని చూసుకో, దెయ్యాలు పట్టుకొని అక్కడ నుంచి పంపించేస్తుంది. మళ్ళీ అవంతిక వ్యామ దగ్గరికి వెళ్ళి సారీ నువ్వు అడిగిన దానికంతా నేను సమాధానం చెప్తానని అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి నీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అని వ్యామతో అవంతిక అంటుంది. దాంతో వ్యామ నమ్మకం ఉందంటే ఉంది లేదంటే లేదు అని అంటాడు. అప్పుడే వ్యామకి చర్చ్ బెల్ సౌండ్ వినపడుతుంది. ఇది అవంతికకు వినిపించిందని అడిగితే నాకేం వినిపించలేదని వెళ్ళిపోతుంది. రాత్రి గర్ల్స్ హాస్టల్లో కెమెరాస్ పెట్టి అతని దగ్గర ఉన్న మిషన్స్ పెడతాడు. అక్కడ ఏదైనా గోస్ట్ ఉంటే గోస్ట్ చేసే సౌండ్ వల్ల ఈ మిషన్స్ వాటిని ఫైన్ చేసి యాంటోనీ యో ఏందయ్యా ఇదే, అయినా ఇది గర్ల్స్ హాస్టల్ ఉంటే గింటే మగదయ్యాలే ఉంటుంది అని అంటాడు. యాంటోనీని కంప్యూటర్ మీద కూర్చోబెట్టి నువ్వేం చేయకుండా జస్ట్ కెమెరాలో విజువల్స్ చూస్తుండని అక్కడ నుంచి వ్యామ తిరుగుతూ ఉంటాడు మైక్ పట్టుకొని గోస్ట్ శబ్దం వినడం కోసం. సరిగ్గా అప్పుడే యాంటోనీ కెమెరాలో ఒక అమ్మాయి దెయ్యం కనిపిస్తుంది మాయమవుతూ. దీన్ని చూసిన తర్వాత యాంటోనీ దెయ్యం వీడేంటి అసలు భయపడకుండా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటే ఆ దెయ్యం మళ్ళీ వ్యామ దగ్గరికి వెళ్ళి వ్యామ ముందు నిలబడి అతన్ని భయపడడానికి ట్రై చేస్తే వ్యామ అసలు భయపడకుండా చెంప మీద చెల్లుమని ఒకటి ఇస్తాడు. దాంతో వీళ్ళకి తెలిసి వచ్చేది ఏంటంటే అక్కడ ఉన్నది దెయ్యం కాదు, హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కొంతమంది కలిసి వీళ్ళని ఫ్రాంక్ చేశారని తెలుస్తుంది. ఒక గ్రూప్ కలిసి ఒక దెయ్యం వెనకాల ఇన్ని దెయ్యాలా అనుకుని యాంటోనీ అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని నేరుగా అవంతిక రూమ్ కి వెళ్లి వ్యామ దీనికి నీకు సంబంధం లేదా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, నీ ఫోన్ చెక్ చేయాలని ఫోన్ అడుగుతాడు. దాంతో అవంతిక అది నా ప్రైవసీ ఇవ్వడం కుదరదని డోర్ లాక్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఏదో అపాయం ఉంది, మిషన్ ఇక్కడే సౌండ్ చేస్తుందని చెప్తే అవంతిక అతన్ని అక్కడ నుంచి పంపించేస్తుంది. పంపించిన తర్వాత దీని గురించి ఆలోచిస్తూ అవంతిక పడుకుని ఉంటే సడన్ గా తనకి తెలియకుండానే తన వేళ్ళు పైకి లేస్తుంది. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే అవంతికకి అక్కడ జరిగే సూసైడ్స్ కి ఏదో సంబంధం ఉందని. కొంపదీసి నెక్స్ట్ అవంతికనే చనిపోబోతుందా? లెట్ మీ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ డే వ్యామ శ్వేత మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్ని ల్యాప్టాప్ లో చెక్ చేస్తే శ్వేత ముఖేష్ ఇంకో అమ్మాయి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగింటారు. ఈ ఫోటోని చూసి అందులో ఉన్న ఇంకో అమ్మాయి ఎవరా అని అవంతిక దగ్గరికి వెళ్ళి అడిగితే అవంతిక ఆ అమ్మాయి పేరు దీపిక, తను కూడా నా స్టూడెంటే, నేను తనకి ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. ఆ తర్వాత దీపిక బాయ్ ఫ్రెండ్ డీటెయిల్స్ కనుక్కొని అతని నంబర్ నోట్ చేస్తుంటే అవంతిక తనకే తెలియకుండా డెస్క్ పైన ఒక సింబల్ వేస్తుంది. ఇంతకు ముందు శ్వేత వేసిన సింబల్, వాళ్ళ బాడీస్ మీద ఉన్న టాటో సింబల్ రెండు, ఇప్పుడు ఇది మూడు ఒకే సింబల్స్ అయి ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత వ్యామకు అర్థమైపోతుంది అవంతిక కూడా ఏదో జరుగుతుంది, అవంతిక కూడా ఈ ట్రాప్ లో ఇరుక్కుందని. కానీ ఈ విషయం అవంతికకే అర్థం కావట్లేదు. వ్యామ ఏది చెప్పినా కూడా నాకు వీటి మీద నమ్మకం లేదు, నేను సైన్స్ నమ్ముతాను అని చెప్తుంది. వ్యామ దీపిక అతని బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ మిస్సింగ్ అని తెలిసి దీపిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగితే సార్ మాకు మాత్రం ఏం తెలుసు సార్, వాళ్ళని నేను చూడలేదు అని అంటారు. కానీ దీపికకు సంబంధించిన డ్రెస్సెస్ అక్కడ ఉంటుంది, అది కూడా
దీపిక ప్రైవేట్ పార్ట్స్ సంబంధించిన దుస్తులు. దాన్ని చూసిన తర్వాత రూమ్ మొత్తం వెతికితే ఒక స్లిప్ దొరుకుతుంది. ఆ స్లిప్ ఏంటంటే ఇంతకు ముందు దీపిక ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయి ఉంటుంది. ఆ స్లిప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, దీపిక మీ దగ్గరికి ఏ ప్రాబ్లం వల్ల వచ్చింది అంటే, నా దగ్గరికి తనకేదో సౌండ్స్ వినిపిస్తుందని వచ్చింది. ఒక 1000 గబ్బిలాలు వచ్చి నా చెవులో సౌండ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. చాలా రకరకాల సౌండ్స్ వస్తున్నాయి, వచ్చి వచ్చి వెళ్తున్నాయి. నేను దీన్ని భరించలేకపోతున్నాను, దయచేసి నన్ను చంపేయండి అని అనిందని డాక్టర్ చెప్తాడు వేమకి. ఈ విషయం వెంటనే వేమ అర్థం చేసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు, దీపికని వెతకాలి, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దాం సార్ అంటే, పోలీస్ కంప్లైంటా, మేము ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళం, ఇక్కడ జరుగుతున్నదంతా బయట తెలిస్తే వీటన్నిటిని కలిపి ఒక పెద్ద హర్రర్ స్టోరీని అల్లేస్తారు, ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్స్ ని నేను ఫేస్ చేయలేను అని చెప్తాడు. దీపికకు వినిపించే సౌండ్స్ ఎందుకని వినిపిస్తోంది దీపికకు మాత్రమే అని సౌండ్స్ గురించి, గబ్బిలం గురించి ముఖ్యంగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. గబ్బిలం ఎలాంటి సౌండ్స్ ని వినగలదు, గబ్బిలం ఎలా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకొచ్చేది అని తెలుసుకుంటే, గబ్బిలం తన ఎర ఎక్కడ ఎంత దూరంలో ఉందో చిన్న సౌండ్ ద్వారా కనిపెట్టగలదు. గబ్బిలం అంత షార్ప్. శబ్దానికి ఈ కేసుకి సంబంధం ఉందని ఆంటోనీతో వేమ అంటాడు గబ్బిలం గురించి తెలుసుకుని. అవంతిక వేమకు ఫోన్ చేసి దీపిక విషయం ఏమైంది కనిపెట్టారా అని వేమని అడిగితే, ఏంటి సడన్ గా దీపిక గురించి అడుగుతున్నావు అని అంటాడు. దీపిక గురించి ఎందుకో అడగాలనిపించింది అని అంటుంది. దీపికనే కాదు మీరు కూడా ప్రాబ్లం లో ఉన్నారని వేమ అంటే, అవంతిక ఆ రోజు మీరు చెప్పగానే నా ఫోన్ ఆఫ్ చేసి పెట్టేశాను అని చెప్తుంది. మీ దగ్గర మీ మీద నేను కోపంగా ఉన్నా, మీరు చెప్పిందంతా చేస్తూనే వస్తున్నానని. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా దీపిక కాలేజ్ లోపలికి వస్తుంది. అక్కడున్న వాచ్మెన్ దీపికను చూసి వేమకు ఫోన్ చేసి చెప్తాడు. వేమకి ఈ విషయం తెలియగానే దీపికను చూడడానికి అక్కడికి వస్తూ ఉంటాడు. దీపికకి ఏదేదో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయని అవంతికకి కల వస్తుంది. అంతేకాకుండా ఈ కలలో దీపిక ఉరివేసుకుని చనిపోయినట్టు. వెంటనే స్పృహలోకి వచ్చి వేమకు ఫోన్ చేస్తుంది. అయితే అప్పటికే వేమ దీపికను వెతుకుంటూ వస్తాడు. వేమ దీపిక దగ్గరకు వచ్చేసరికి నిజంగానే దీపిక ఒక చెట్టుకి వేలాడుతూ కనిపిస్తుంది. దీన్ని చూసిన తర్వాత అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మాయిని చూస్తారు, శవాన్ని. ఆంటోనీ, ఏంటి సార్ వాచ్మెన్ తప్ప అమ్మాయిని ఎవరూ చూడలేదా అంటే, ఆ అమ్మాయిని వాచ్మెన్ మాత్రమే చూశాడు. ఆ తర్వాత నేను వచ్చేసరికి ఆ అమ్మాయి ఇక్కడ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుందనంటే, అక్కడ చర్చ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ చర్చ్ ఎక్కడుంది దగ్గరలో అని వేమ ఆంటోనీతో అంటే, ఏంటి సార్ మీకేమైనా పిచ్చా, ఇక్కడ చర్చే లేదు, మీకు కనిపిస్తున్నది చర్చ్ కాదు లైబ్రరీ అని చెప్తాడు. ఆ తర్వాత వేమ ఆ లైబ్రరీలోకి వెళ్తాడు. లైబ్రరీ లోపలికి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేసి అక్కడున్న లైబ్రరీ ఇన్ఛార్జ్ ని, సార్ ఈ కాలేజీలో కొంతమంది సిగరెట్ తాగడానికి, మందు తాగడానికి పిల్లలు లైబ్రరీలోకి వచ్చేవాళ్ళు, అందరినీ అలో చేసేలాగానే శ్వేతని, ముఖేష్ని, దీపికని వీళ్ళు ముగ్గురిని అలో చేశాను. ముగ్గురు వచ్చి సిగరెట్ తాగి చిల్లయ్యే వాళ్ళు. ఆ తర్వాతనే వీళ్ళు కనిపించకుండా పోయారు. సార్ ఇక్కడ మందు కొట్టి సిగరెట్ తాగిన ఆ ముగ్గురికి దెయ్యం పట్టి చనిపోయారని చెప్తున్నారు కదా, వాళ్ళని అలో చేసిన నన్ను కూడా దెయ్యం చంపేస్తుందా సార్ అని అంటాడు వేమతో. దాంతో వేమ అవంతిక ఫోటో చూపిస్తే, ఈ అమ్మాయి నువ్వు అలో చేసావా అంటే, ఈ అమ్మాయి రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది సార్, కానీ ఒకే బుక్కే ఎప్పుడు చూసినా చదువుతూ ఉంటుంది అని చెప్తాడు. అవంతిక క్లాస్ చెప్తున్నా కూడా ఇంతకు ముందు శ్వేత, ముఖేష్, దీపిక వీళ్ళు ముగ్గురు చావులు అవంతికని హంట్ చేస్తూ ఉంటుంది. పదే పదే అదే గుర్తుకొస్తుంది. అవంతిక కూడా అప్పుడప్పుడు విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది, ఇలాంటివి. అవంతిక దగ్గరికి వేమ వెళ్ళి, ఈ రోజు నేను మీ కాలేజ్ పాత లైబ్రరీలో ఎగ్జామినేషన్ చేయబోతున్నాను, నువ్వు కూడా రావాలి, ఎలాగైనా నీలో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, దాన్ని కనిపెట్టాలని అంటే, నాలోనా, ఎందుకు, నేను ఎందుకు రావాలి, నువ్వు చెప్పిందంతా ఎందుకు వినాలి, నేను రాను, నాకేమైనా దెయ్యం పట్టిందని అనుకుంటున్నావని వేమ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను రానంటే రానని. ఆ తర్వాత వేమ అవంతిక ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో లైబ్రరీలో అన్ని మిషన్స్ పెట్టించి, ఒకవేళ గోస్ట్ ఉంటే ఆ గోస్ట్ సౌండ్స్ విని కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయాలి అని అనుకుంటాడు. ఈ లోపే అవంతిక అక్కడికి వచ్చి, నాకు వీటి మీద అంతా నమ్మకం లేదు, జస్ట్ నువ్వు రమ్మన్నందుకు మాత్రమే నేను ఇక్కడికి వచ్చానని వేమతో అనడంతో వేమ అవంతికని ఒక చైర్ మీద కూర్చోబెట్టి, ఇంతకు ముందు హాస్టల్లో కొంతమంది అమ్మాయిల్ని దెయ్యాలని ఫ్రాంక్ చేసింటారు కదా, వాళ్ళందరూ కలిసి వాళ్ళ సమక్షంలోనే హ్యాండ్ కప్స్ వేసి అవంతికకి తన హెడ్ మీద కొన్ని మిషన్స్ పెడతాడు. తన లోపల ఏదైనా గోస్ట్ ఉందా, గోస్ట్ చేసే సౌండ్ ని ఇప్పుడు వేమ వినాలని చెప్పి, అవంతికకి ఇదంతా నచ్చట్లేదు. హ్యాండ్ కప్స్
తీసేయడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే కెమెరాలో అవంతిక వెనకాల ఒక దెయ్యం కూర్చొని అని చైర్ని ముందుకి వెనక్కి నెట్టుకుంటూ అవంతిక వెనకాలే ఉంటుంది. అవంతిక నువ్వు పైకి లేవద్దు, హ్యాండ్ కప్స్ తీయొద్దు అని వేమ అంటుంటే కూడా అవంతిక హ్యాండ్ కప్స్ తీసేయడంతో ఆత్మ అవంతిక లోపల దూరిపోయి అవంతిక అలా గాల్లో పైకి లేస్తుంది. మిషన్స్ అన్ని కింద పడిపోతాయి. ఆ తర్వాత అవంతికని ఇంకా 2 దెయ్యాలు వచ్చి లాక్కుంటూ తీసుకెళ్తాయి. ఎలాగోలాగా అవంతికని అక్కడ నుంచి కాపాడి అవంతికకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. కానీ అవంతిక కోఆపరేట్ చేయట్లేదు. ఈ విషయం ప్రిన్సిపల్ తో వేమ చెప్తే ఇంకేముంది, అవంతికనే ఇప్పుడు జరుగుతున్న సూసైడ్స్ అన్నిటికీ కారణం. ఇది సూసైడ్స్ కాదు, మర్డర్స్ అవంతికనే చేస్తుంది. అవంతిక మెంటల్ కండిషన్ బాగాలేదు, తనని మెంటల్ హాస్పిటల్లో వెళ్ళి పడేస్తాం, ఈ కేసుని క్లోజ్ చేస్తాం, దట్స్ ఇట్, ఈ కేసు సాల్వ్ అయిపోయింది అని అంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని వేమ కోపం వచ్చి అక్కడ నుంచి ఫుల్ ఫ్రస్ట్రేషన్స్ తో వస్తాడు. కేవలం వేమకు మాత్రమే చర్చ్ బెల్ సౌండ్ వినిపించడంతో నాకు మాత్రమే ఈ బెల్ సౌండ్ ఎందుకు వినిపిస్తుందని లైబ్రరీ లోపలికి వెళ్ళి తన ప్రెజెన్స్ ని అక్కడున్న గోస్ట్ కి తెలిసేలా చేస్తే వేమకి సంగీతం వినిపిస్తుంది, ఒక ట్యూన్. దీంతో వేమకు అర్థమైంది ఏంటంటే అక్కడున్న గోస్ట్ వేమతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఈ సంగీతం ద్వారానే. వేమ అతని ఫ్రెండ్కి విషయం తెలిస్తే ఖచ్చితంగా నీకే వినిపించడానికి ఏదో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాన్ని నువ్వు కనిపెట్టానంటే ఫ్రీక్వెన్సీ నెంబర్ 444 అని చెప్తాడు. 444 అంటే చర్చ్ బెల్, డివైన్ ఫ్రీక్వెన్సీ. నీకు మాత్రమే చర్చ్ బెల్ వినిపిస్తుందంటే ఏదో దీని వెనకాల సొల్యూషన్ ఉంది, నువ్వే కనిపెట్టగలవు, అందుకనే ఆ సంగీతం నీకు మాత్రమే వినిపిస్తుందని ఆ ట్యూన్ నువ్వే బుక్ మీద రాయి, దాన్ని బట్టి మనకి ఏదైనా డీటెయిల్స్ తెలుస్తుందేమో అని చెప్తే వేమ ఆ ట్యూన్ ని రాస్తాడు. వేమకి చిన్నప్పటి నుంచే సంగీతం వచ్చి ఉంటుంది. తన అమ్మకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల సంగీతాన్ని వదిలేస్తుంటాడు. అతను రాసిన పేపర్ ని తీసుకెళ్లి ఇంకొక చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చ్ ఫాదర్ ని అడిగితే, ఓ ఇది ఆ చర్చ్ కి సంబంధించిందా, దాన్ని ఎప్పుడైతే ఆశ్రమంగా మార్చారో అప్పటి నుంచే అక్కడ భూత పిశాచాలు చేరిపోయాయి, అక్కడ ఒక సైతాన్ ఉంది, నేను నీకేం చెప్పలేను, ఇక్కడ నుంచి వెళ్ళిపోని వేమని తిట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. అతను ఏం చెప్పకుండా ఆ పేపర్ ని చూసి ఏంటిది, ఏం అర్థం కావట్లేదు, ఈ సంగీతం ద్వారా నాకేం చెప్పాలనుకుంటుంది ఆ గోస్ట్ అనుకుని కారులో వస్తూ ఉంటే ఫ్రీక్వెన్సీ 444 మళ్ళీ మ్యాచ్ అయ్యి ఆ గోస్ట్ జీప్ ని ఒక ప్లేస్ తీసుకెళ్తుంది. వేమ ప్రమేయం లేకుండానే ఎక్కడ తీసుకెళ్తుందో తీసుకెళ్ళని అని వేమ కూడా వదిలేస్తాడు. తీసుకెళ్లిన ప్లేస్ లో ఒక పెద్దాయన బీడీ తాగుతూ ఉంటాడు. అతని దగ్గర ఆ పేపర్ ఇచ్చి దీని గురించి మీరేమైనా చెప్పగలరా అని అంటే ఆ పెద్దాయన వేమని చూసి, నువ్వు తీసుకొచ్చిన పేపర్ని చూస్తే అర్థమవుతుంది, నువ్వు నన్ను వెతుక్కుంటూ రాలేదు, ఈ పేపరే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ కాలేజ్ చైర్మన్ అయిన డానియల్ పెల్లాం డాక్టర్ డయానా చాలా మంచి ఆమె పెద్ద డాక్టర్ అయినప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ప్రతి వీక్ ఆమె చర్చికి వచ్చేది. ఎప్పట్లాగే ఒక ఆదివారం చర్చికి రావడంతో ఆమెకి చర్చిలో అప్పుడే పుట్టిన ఒక బేబీ కనిపించింది. దాన్ని చూసిన తర్వాత చూడడానికి చాలా అందంగా ఉంది, ఇప్పటి నుంచి నేనే ఈమెకి తల్లినవుతా అని చెప్తుంది. దాంతో పక్కనున్న వాళ్ళు, మేడం ఇలా వచ్చిన వాళ్ళందరినీ మీరు ఇలా దత్తకు తీసుకొని పెంచుతూ ఉంటే అందరూ ఇలాగే చేస్తారు మేడం అని అంటే, ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ నేనే తల్లవుతా అని చెప్తుంది. అప్పటి నుంచి చాలా మంది పిల్లల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, అది కూడా అంగవైకల్యం ఉన్న పిల్లల్ని. కొంతమందికి చూపు సరిగ్గా ఉండదు, కొంతమందికి కాళ్ళు చేతులు సరిగ్గా ఉండదు. ఇలా ఒక 42 పిల్లల్ని ఇలాగే ఆ చర్చ్ ని ఆశ్రమంగా మార్చేస్తుంది పెంచడానికి. దేవుడికి సేవ చేయడం, ఈ పిల్లలకి సేవ చేయడం రెండూ ఒకటే. ఈ పిల్లలందరూ ఇక నుంచి నా పిల్లలే అని చర్చిలో అనాథ ఆశ్రమంగా పిల్లలందరినీ హ్యాపీగా పెంచుతుంది. ఆ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో ప్రాబ్లంతో బాధపడుతున్నారు కాబట్టి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, ఈ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది, నేను వాళ్ళని నా సంగీతంతో బాగు చేస్తానని సంగీతాన్ని ఆ పిల్లలందరికీ పెరిగే దశలోనే వినిపించి అందరినీ బాగు చేసేది ఒక్కొక్కరిని. అంటే శబ్ద రూపంలో వాళ్ళందరికీ మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలనుకుంది. కానీ సడన్ గా వీళ్ళకి ఒక డిసీజ్ వస్తుంది. మొత్తం అందరూ 42 మంది చనిపోతారు. వాళ్ళని కాపాడడానికి డయానా ఎంతో ప్రయత్నించుంటుంది, కానీ ఏం లాభమై ఉండదు. ఆ అనాథ పిల్లల కోసం సంగీత పరికరాలు తయారు చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ మనుషులుగా తయారు చేయాలనుకునే లోపే ఇలా జరిగిపోయిందని డయానా చాలా బాధపడి కృంగిపోయింది. సంగీత పరికరాలు తయారు చేయాలనుకున్న వస్తువులతో వాళ్ళ శవ పేటికలు తయారు చేయాల్సి వచ్చింది అని ఇంతవరకు జరిగిందంతా పెద్దయిన వేమతో చెప్పి, డయానా ఇప్పుడు ఖచ్చితంగా చనిపోయి ఉంటుంది. అంతమంది పిల్లలు చనిపోయిన తర్వాత డయానా కూడా ఎందుకు బ్రతుకుంటుందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫుల్ ఎమోషనల్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటే
వేమ ఆగు, ఆ 42 పిల్లల్ని ఎక్కడ పాతి పెట్టారు అంటే ఇదిగో ఇక్కడే అని ఆ ప్లేస్ ని చూపిస్తాడు. సో ఇప్పుడు ఆ 42 పిల్లల ఆత్మనే ఆ చర్చ్ లో ఉంటుంది. నాకెందుకో వాళ్ళు ఏదో మహమ్మారి వల్ల చనిపోలేదు, వాళ్ళ చావుకి ఏదో ఒక రీజన్ ఉంది, అందువల్లే వాళ్ళ ఆత్మ ఇంకా శాంతి కలగలేదు అని వేమ యాంటోనీతో అంటాడు. అవంతిక స్పృహలోకి రాగానే వేమ దగ్గరికి వెళ్ళి నాకే కలలో వాళ్ళు చనిపోయినట్టు ఎందుకు కనిపించాలి, అసలు నాకేం అర్థం కావట్లేదు, నాకేం జరుగుతుంది అని అంటే వేమ ఏదో ఒక రీజన్ ఉంటేనే ఇలా జరుగుతుంది, ఆ రీజన్ ఏంటో మనమే కనిపెట్టాలి, నన్ను నువ్వు గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఎందుకు అయ్యావు అని అడిగావు కదా, చిన్నప్పుడు మా అమ్మ నాకు సంగీతం నేర్పించింది, ఆ సంగీతం ధ్యాసలో పడి నేను మా అమ్మ చనిపోతూ ఉంటే కూడా కాపాడలేకపోయాను, ఆ సంగీతం వల్లే మా అమ్మ చనిపోయింది అనుకుని అప్పటి నుంచి సంగీతం జోలికి కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత మా బామ్మ నన్ను అమ్మలాగా పెంచింది, అమ్మలాగా మా బామ్మ నన్ను పెంచినా కూడా మా అమ్మ నాకు ఆత్మ రూపంలో కనిపించి కన్నా నేను ఎక్కడా పోలేదు, నీతోనే ఉన్నాను, నీకు చెప్పకుండా వెళ్ళాను, నీ తప్పేం లేదు, నీతో ఎప్పుడు ఉంటానని చెప్పింది. దీని ద్వారా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి మాత్రమే చావు గాని ఆత్మకు కాదు, ఆత్మ బ్రతికే ఉంటుందని అప్పటి నుంచి గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలనుకున్నాను అని చెప్తాడు. సో నాకు మాత్రమే ఆ బెల్ సౌండ్ వినిపించడానికి, నాకు మాత్రమే ఆ సంగీతం వినిపించడానికి ఏదో ఒక కారణం ఉంది, ఆ 42 పిల్లల చావుకి కారణం మనం కనిపెట్టాలి, ప్రతి మనిషి జన్మకి ఏదో ఒక కారణం ఉంటుంది, మేబీ మనకి ఈ కేసుని సాల్వ్ చేయడమేమో అని వేమ అవంతికతో అంటాడు. అయితే ఇంతకుముందు ఒక పెద్ద ఆయన ఆ 42 పిల్లల్ని పాతి పెట్టిన ప్లేస్ గురించి చెప్పింటాడు కదా, అతను ఆ 42 పిల్లల్లో ఒక శవపేటికని త్రవ్వి లోపలున్న ఒక చిన్న బాక్స్ ని తీస్తాడు. ప్యారలల్ గా అదే టైంలోనే ఇక్కడ హాస్పిటల్లో డయాన్ బాడీ ఉంటుంది, అది కూడా కోమాలో, దాని ట్రీట్మెంట్ అవంతికనే చేసి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా అవంతికకి డయాన్ బాడీకి నేను ట్రీట్మెంట్ చేశానని అవంతిక వేమ దగ్గరికి వెళ్ళి డయానా దగ్గరికి తీసుకెళ్తుంది. డయానాని 2 months క్రితమే ఇక్కడ తీసుకొచ్చారు, నేనే డయానాకి ట్రీట్మెంట్ అందించాను అని చెప్తుంది. కానీ ఇక్కడున్న డాక్టర్లే డయానాకి మళ్ళీ ఇంజెక్షన్ చేశారు, కోమాల నుంచి తను బయటకు వచ్చినా అడిగితే నువ్వు ఎప్పుడైనా కోమా పేషెంట్ ట్రీట్మెంట్ చేసావని నా మీద అరిచారని డయానా గురించి వేమతో చెప్తుంది. డయానా పేరు తప్పుగా ఇంకేదో నేమ్ చెప్పడంతో ఈమె పేరు అది కాదు, అసలు పేరు డయానా అని డయానా గురించి జరిగిందంతా చెప్తుంది. ఆ 42 పిల్లల్ని పెంచడం, ఆ తర్వాత వాళ్ళు చనిపోయడం, డయానా మిస్ అవ్వడం, ఇప్పుడు ఇక్కడ కనిపించడం, ఇదంతా నాకు తెలిసి డయానా 5 ఏళ్ల క్రితమే చనిపోయింది, ఇప్పుడు తను కోమాలో ఉందని నమ్మిస్తున్నారు, ఎందుకు నమ్మిస్తున్నారో మనం కనుక్కోవాలి, తను చనిపోయింది అని చెప్తాడు. వాట్, డయానా చనిపోయిందా, అయితే ఇన్ని రోజులు కోమాలో ఉందని ఎందుకు నమ్మించారు, తను చనిపోలేదు బ్రతికే ఉంది అని చెప్తుంది. డయానా మిస్ అయింది 34 సంవత్సరాల క్రితం కదా, తను కాన్షియస్ లోకి వచ్చింది 5 సంవత్సరాలకు ముందు, 5 సంవత్సరాలకు ముందే తను చనిపోయింది, ఇప్పుడు కోమాలో ఉన్నట్టు ఇక్కడ ఎవరినో నమ్మించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తాడు వేమ అవంతికతో. డయానా కాన్షియస్ లోకి వచ్చినప్పుడు డయానాకి ఎవరు ఇంజెక్షన్ చేస్తారని చూస్తే దీపిక, ముఖేష్, శ్వేత వీళ్ళు ముగ్గురు ఇంజెక్షన్ చేశారు అని తెలుస్తుంది, అందుకే వీళ్ళు ముగ్గురు చనిపోయారని వేమ అంటాడు. అంటే 32 సంవత్సరాలుగా ఆ 42 పిల్లల ఆత్మ ఎదురు చూస్తున్నది ఈ డయానా ఆత్మ కోసమే. ఇప్పుడు డయానా ప్రాణంతో లేదు అవంతి, కానీ డయానాకు పెట్టిన ఐసోలేషన్ ఇదంతా తీసేస్తుంటే దీన్నంతా ఎస్ఐ చూసి ఏంటయ్యా నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, కోమాలో ఉన్న పేషెంట్ ని చంపాలనుకుంటున్నావా, నువ్వు ఇక్కడికి రావడానికంటే ముందు అన్ని బానే ఉండేది, ఇప్పుడే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వేమను అనుమానిస్తాడు. దాంతో వేమ సార్ మీరైనా నమ్మండి, కోమాలో ఉన్న పేషెంట్ ని ఎవరైనా అలా ట్రీట్ చేస్తారా, ఆమె చనిపోయి 5 years అవుతుంది అని చెప్తాడు. దీంతో ఆ ఎస్ఐకి పెద్ద శబ్దం వినిపించి చెవు లోపల స్పృహ తప్పి కింద పడిపోతాడు, చెవు లోపల నుంచి బ్లడ్ వస్తుంది, ట్రీట్మెంట్ చేస్తే చిన్న చిన్న శబ్దాలు కూడా అతనికి పెద్దగా వినిపిస్తుంది, అందుకని ఇలా జరుగుతుంది అని చెప్తాడు. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిన్సిపల్ తో మాట్లాడి అర్జెంట్ గా డానియల్ ని ఇక్కడికి పిలిపించండి అని చెప్తాడు. డానియలా ఇప్పుడు అతను రాడు, అతని పనిలో అతను ఫారిన్ లో బిజీగా ఉన్నాడు అని అంటే ఇప్పుడు డానియల్ రావాలంటే ఏం చేయాలి అని అంటారు. దీంతో ప్రిన్సిపల్ ఏమంటాడంటే నేను చనిపోతే డానియల్ ఖచ్చితంగా వస్తాడు, నాకు అతనికి 20 ఏళ్ల ఫ్రెండ్షిప్ అని చెప్తాడు. వచ్చిన ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిన వెంటనే ప్రిన్సిపల్ కి చిన్న సౌండ్ కూడా చాలా పెద్దగా వినిపిస్తుంది, కాఫీ కలిపే సౌండ్, చివరికి తన శ్వాస తీసుకునే సౌండ్ కూడా భయంకరంగా వినిపించి చెవు లోపల నుంచి బ్లడ్ వచ్చి దారుణాతి దారుణంగా చనిపోతాడు. ఇంకోవైపు వేమ ఆ 42 పిల్లల్ని పాతి పెట్టిన ప్లేస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంతకు ముందు ఒక పెద్ద ఆయన శవపీఠికల్లో నుంచి ఒక వస్తువు తీసింటాడు కదా, ఆ వస్తువు చేతిలో
చేతిలో పట్టుకుని అతను కూడా చనిపోయి ఉంటాడు. ప్రిన్సిపల్ కూడా చనిపోవడంతో డానియల్ అక్కడికి వస్తాడు ఫారిన్ నుంచి. ఈ విషయం యాంటోనీ వ్యామాతో చెప్తాడు. సార్, డయానా మేడం చనిపోయిందని అందరూ నిర్ధారించేశారు. డానియల్ అప్రూవల్ కోసమే వెయిట్ చేస్తున్నారు వెంటిలేటర్ తీసేయడానికి అని. డయాన్ బాడీ దగ్గరికి వెళ్ళి డానియల్ బాధపడుతూ కూర్చొని ఉంటే అతని దగ్గరికి ఒక మెడిసిన్ వచ్చి పడుతుంది. దాన్ని తీసి చూస్తే డయానా అతనితో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లల శవపేటికల నుంచి తీసిన వస్తువుని తీసుకుని వ్యామ వస్తూ ఉంటే అతని మీద భయంకరమైన గబ్బిలాలు అటాక్ చేస్తాయి. సరిగ్గా అప్పుడే ఫారిన్ లో ఒక మంత్రగత్తె ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. మనం చేసింది బయటకు వచ్చిందని. వ్యామ ఆ గబ్బిలాలతో పోరాడి ఎలాగోలాగా ప్రాణాలతో బయటకు వస్తాడు ఇంటికి. వెంటనే వ్యామ అవంతికకు ఫోన్ చేసి, అవంతిక, నువ్వు చెప్పినట్టు డయానా చనిపోలేదు, బ్రతికే ఉంది. నేను చెప్పింది కూడా కరెక్టే, చనిపోయింది. ఏంటి అర్థం కావట్లేదా? డయానా చనిపోయిందని నేను అనుకుంటున్నది కరెక్టే, బ్రతికే ఉన్నదని నువ్వు అనుకుంటున్నది కరెక్టే. డయానా చనిపోయిందే గానీ శాశ్వతంగా కాదు. డయానా ఆత్మ ఇప్పుడు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ లో ఉంది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఒకసారి బయటికి వెళ్ళి తిరిగి మన బాడీలోకి వస్తుంది. అలా మన ఆత్మ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన కంటికి కనిపించని ప్రపంచాన్ని, చనిపోయిన వాళ్ళ ఆత్మలను కూడా చూడగలదు. డయానా 34 సంవత్సరాల తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ 42 పిల్లల ఆత్మను చూసింది. ఆత్మ మళ్ళీ డయానా బాడీలోకి వెళ్లే ఛాన్సెస్ ఉంది. మనం డయానాని మళ్ళీ బ్రతికించాలి, ఆత్మ వచ్చేలాగా చేయాలి అని చెప్తాడు. డయానా దగ్గర వెంటిలేటర్ తీసేయాలని వచ్చిన డాక్టర్ కి డయానానే కాల్ చేసినట్టు ఒక కాల్ వస్తుంది. కాల్ తీయగానే డాక్టర్ చనిపోతాడు. డయానా ఆత్మ అతన్ని చంపేస్తుంది. డయానా బాడీని ఒక ప్లేస్ తీసుకెళ్లి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అక్కడ పెట్టి వ్యామ డయానాతో, నా మాటలు మీకు వినపడుతున్నాయని నాకు అర్థమవుతుంది. ఆ 42 పిల్లల చావుకి కారణం మీరు మాత్రమే కనిపెట్టగలరు. మీరు మళ్ళీ ప్రాణాలతో రావాలమ్మా అని డయానా బాడీ దగ్గర నిలబడి మాట్లాడతాడు. సరిగ్గా అప్పుడే డానియల్ దగ్గరికి నాన్సీ అనే ఒక ఆమె వచ్చి, ఇంకా డయానా మీద మీకున్న ప్రేమ పోలేదా? మనం మాత్రం ఏం చేయగలిగాం అంటే, నువ్వే చేయగలవు, నీ చేతిలోనే అంతా ఉందని నాన్సీతో అంటాడు. నీ భార్య సౌండ్ తో మెడికల్ రీసెర్చ్ చేసి ఆ 42 పిల్లల్ని మళ్ళీ బాగు చేయాలని అనుకుంది. పిల్లలకి ట్రీట్మెంట్ చేసి సంగీతం పేరుతో థెరపీ అని చెప్పి తను పేరు తెచ్చుకుంటే నేను చూస్తూ ఇదంతా ఊరుకుంటానా? డయానా క్రియేట్ చేసిన మ్యూజిక్ థెరపీని గెలవాలన్నా కేవలం గబ్బిలాలతో వాటి అల్ట్రా సౌండ్ థెరపీ సరిపోదు. అందుకనే నేను గబ్బిలాల అల్ట్రా సౌండ్ థెరపీ కోసం నేను గబ్బిలాన్ని తీసుకెళ్లి బ్లాక్ మ్యాజిక్ చేశాను. అది కూడా ఫారిన్ లో ఒక మంత్రగత్తె దగ్గర. జనరల్ గా మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ పిల్లలతో చేయరు, కానీ నేను ఈ పిల్లల్ని హ్యూమన్ శాంపుల్స్ గా తీసుకున్నాను. వాళ్ళ మీద ఈ ఫార్ములా ఉపయోగించాను. ఫెయిల్ అయ్యి వాళ్ళందరూ చనిపోయారు అని నాన్సీ డానియల్ తో అంటుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత డయానా వచ్చి నాన్సీని క్వశ్చన్ చేస్తే నాన్సీ డయానా మీద అటాక్ చేసి తనని కోమాలోకి వెళ్ళేలా చేస్తుంది బాగా కొట్టి. అప్పుడే నాన్సీ డయానా మ్యూజిక్ థెరపీని మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లల గురించి ఎవరు వెతుకుంటూ వచ్చినా వాళ్ళకి ఏదైనా జరగాలని బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది ఆ మంత్రగతితో చేరి నాన్సీ. ఇదంతా వింటున్న డానియల్ సడన్ గా చెవులో నుంచి రక్తం వచ్చి చనిపోతాడు. డయానా ఆత్మే డానియల్ ని చంపేస్తుంది. ఆ 42 పిల్లల చావు కారణం ఈ నాన్సీనే పక్క నుండి మరి ఇదంతా చేసింటుంది. రీసెర్చ్ విషయంలో 5 అంగుళాల ఎలుకకి నీ పిల్లలకి ఏం తేడా లేదు. నీకు మాత్రం వాళ్ళు పిల్లలు, నాకు మాత్రం నా శాంపుల్స్ అని డయానా బాడీ దగ్గరకు వచ్చి నాన్సీ చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు కూడా నాకు శాంపుల్ లాంటివే. కాన్షియస్గా లేని స్టేజ్లో ఏ డ్రగ్స్ పని చేస్తాయో తెలుసుకోవడానికి నువ్వు కూడా నాకు ఒక చిన్న శాంపుల్ అని చెప్తుంది. ఆ తర్వాత నాన్సీ మనసులో వచ్చేసి అవంతిక మీద వ్యామ మీద అటాక్ చేస్తారు. వ్యామ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఫుల్ ఎమోషనల్ అయ్యి ఇంతకుముందు ఏ సంగీతాన్ని అయితే డయానా ప్లే చేసి ఆ పిల్లల్ని బాగు చేయాలనుకుంటుందో అదే సంగీతాన్ని ప్లే చేసి డయానా ఆత్మ మళ్ళీ డయానా బాడీలోకి వెళ్ళేటట్లు చేస్తాడు. ఆ 42 పిల్లల ఆత్మలు డయానా ఆత్మ మొత్తం అంతా కలిసి నాన్సీని దారుణంగా చంపేస్తాయి. నాన్సీ చనిపోయిన తర్వాత కూడా తన బాడీ వంకరగా తిరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత డయానా మళ్ళీ నార్మల్ మంచిగా మారుతుంది. కేవలం నాన్సీ తీసుకున్న ఒక రాంగ్ డిసిషన్ వల్ల ఇంత జరిగింది. ఇంతటితో ఈ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. ఆ పిల్లల ఆత్మ శాంతిస్తుంది, డయానా బ్రతుకుతుంది. డయానా ఆ తర్వాత సంగీతంతో ఇంకా కొంతమందిని బాగు చేయడానికి ట్రై చేస్తుంది శబ్దంతో. మన చుట్టూ చాలా శబ్దాలు ఉన్నాయి. నీటి శబ్దం, గాలి శబ్దం, వెహికల్ శబ్దం,
ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా ఒక శబ్దంతోనే వింటున్నారు. ప్రతి శబ్దాన్ని ఒక సంగీతంగా మార్చుకుంటే మన లైఫ్ ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.